ఈ బోరుగడ్డ గారు వీడు మాట్లాడిన వీడియోలో లేకపోతే వీడు మాట్లాడిన ఆడియోలో వేరే వాళ్ళు రిలీజ్ చేయలేదండి. వీడే ఎదుటోడికి ఫోన్ చేసి వాళ్ళని బెదిరించి ఆ వాయిస్ రికార్డ్ చేసుకుని మళ్ళీ వీడే సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకునేవాడు. అలాగే కొన్ని బొగడా యూట్యూబ్ ఛానల్స్ ని కూర్చోబెట్టుకుని వాళ్ళ ముందు ఈ బోరుగడ్డ గారు నీచాతి నీచంగా మాట్లాడేవాడండి. ఇంటెన్షనల్ గా వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకున్నాడు. అయితే ఇక్కడ వీడిని శిక్షించడంతో పాటు వీడిని ఇంటర్వ్యూ చేసిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా శిక్షించాలండి. ఎందుకంటే వీడు తిట్టిన తిట్టు అక్కడే ఉండును, గుంటూరులో పక్కింటోడు కూడా వినపడకపోను, కానీ వాడి దగ్గర మైక్ ఎట్టి వాడి ముందు కెమెరా పెట్టి చక్కగా మంచి లైటింగ్ పెట్టి ఆ ఎదవ తిట్టే తిట్లన్నీ వీళ్ళు రికార్డ్ చేసి వీళ్ళ ఛానల్స్ లో పెట్టి మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు వినిపించారు. ఆ తిట్టినోడిది ఎంత తప్పో ఆ తిట్టిన తిట్లను ప్రచారం చేసిన ఆ మీడియా ఛానల్స్ కూడా అంతే తప్పు కదండి. వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే ఇలాంటి బొకడాగాళ్ళ దగ్గరికి కెమెరాలు అట్టుకుని మైకులు అట్టుకుని వెళ్ళిపోకుండా ఉంటారు కొంతమంది. కంటెంట్ కోసం ఎంత నీచానికన్నా దిగజారే కొన్ని ఛానల్స్ ఆ రోజు బోరుగడ్డ గారి ముందు కూర్చుని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడోళ్ళని పని కట్టుకుని తిట్టించారు యాదవ్లో. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలండి. వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. వీటితో పాటు సమానంగా వాళ్ళకు కూడా చెప్పకూడదు వినిపించాలి.